హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్యాడెడ్ బ్లౌజు, ప్రిన్స్ కట్ బ్లౌజు, బ్యాక్ ఓపెన్, నెట్టెడ్ ప్యాటర్న్ స్టిచ్చింగ్ చేశాను. చూడండి, నీట్గా బ్లౌజ్ అయితే చాలా ఫినిషింగ్ వచ్చింది. నెట్ పీస్ తీసుకొని వచ్చారు ఈ కస్టమర్. నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే అక్క, మీకు ఎలా బాగా అనిపిస్తే అలా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పారు. 38 సైజ్ కప్స్ అయితే పెట్టాను. 38 సైజ్ కప్స్. ప్యాడ్స్ లోడింగ్ అయిపోయి వచ్చేసాయి మనకి. చూడండి, అసలు కనిపించట్లేదు. నీట్గా సైడ్ కూడా ఓవర్లాక్ చేసి స్టిచ్చెస్ నీట్గా వేసేసాను. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాను, ఎందుకంటే చిప్స్ ఉన్నాయి, గుచ్చుకుంటాయి. అందుకని ఇలా లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసేసాను. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే. 5 కాజాలు, 5 హుక్స్ అయితే వేశాను. ప్యాటర్న్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా. డోరీస్ ఈ విధంగా పెట్టాను. బటన్ పెడితే జుట్టు ఊకే బటన్లో ఇరుక్కుపోయి జుట్టు కట్ అయిపోతుంది, అందుకని ఇలా డోరీస్ పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఫ్రంట్ లైట్గా షేప్ తీసుకున్నాను, షేప్లో నెట్ వేశాను. బ్యాక్ కూడా చూడండి, లైట్గా కీ హోల్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. ఎప్పుడైనా బటన్ కంటే థ్రెడ్ పెట్టుకుంటేనే బ్లౌజ్ బాగుంటుంది. ఇలా బ్యాక్ నెక్ చూపించడానికి బ్యాక్ అయితే కీ హోల్ చూడండి, మరి పెద్దగా కాకుండా చాలా స్మాల్గా పెట్టేశాను. అలానే ఫ్రంట్ వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే. హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది.